హలో గైస్, ఇవాళ మహిషాసురుడు మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాం. ఓపెన్ చేయగానే దుర్గా అనే అమ్మాయి ఉంటుంది. ఆమె బర్త్డే అయితే ఉంటుంది. దాని తర్వాత దుర్గా వాళ్ళ హస్బెండ్ మధ్యలో అయితే ఒక సాంగ్ అయితే ఉంటుంది. తర్వాత ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. దుర్గా వాళ్ళ హస్బెండ్ కి లివర్ క్యాన్సర్. అప్పుడే ఒక యాక్సిడెంట్ అవుతుంది. దుర్గా వాళ్ళ హస్బెండ్ ప్లేస్ అయితే ఒక పొట్టి తాత అయితే హీరోగా వస్తాడు. ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నా అని చెబుతాడు. అప్పుడే కాలేజ్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. తాతనైతే చీర కట్టుకొని వాళ్ళ ముగ్గురు దుర్గా వాళ్ళ హస్బెండ్ ని బావని అయితే వాళ్ళ ముగ్గురిని అయితే చంపుతాడు. మహిషాసురుడు విలన్ గా అయితే వస్తాడు. అతడు లోన్ కోసం అయితే తిరుగుతాడు. లోన్ ఇవ్వకపోతే అప్పుడు అమ్మాయిలను తీసుకొచ్చి లోన్ ఇచ్చేవాడితోటి అయితే పాడు చేస్తాడు అమ్మాయిని. దుర్గా వాళ్ళ హస్బెండ్ వస్తాడు. బ్రతికున్నవాడు వస్తాడు. హస్బెండ్ ప్లేస్ లో ఉన్న ఆ తాత దుర్గా వాళ్ళ హస్బెండ్ ని అయితే చంపేస్తాడు. సెకండ్ హాఫ్ లోనైతే దుర్గా వాళ్ళ హస్బెండ్ గా నటించిన ఆ తాత అయితే చంపుతుంది. చంపిన అప్పుడే ఆ తాత ఒక వాళ్ళ స్టోరీ చెబుతాడు. తాత ముగ్గురు చెల్లెళ్ళు అమ్మనైతే ఫ్రీగా లోన్ వస్తుందని లోన్ తీసుకుంటుంది. లోన్ తీసుకున్న తర్వాత ఆ లోన్ కట్టమని అయితే దుర్గ వాళ్ళ భావనైతే అడుగుతాడు. అడిగిన వెంటనే వీళ్ళు కట్టమని వాళ్ళని కొట్టుతారు. కొట్టిన తర్వాత వాళ్ళ చెల్లెల్ని అయితే తీసుకొని వచ్చి వాళ్ళతోటి బలవంతంగా వ్యభిచారం అయితే చేపిస్తాడు. వాళ్ళ చెల్లెల్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఎండింగ్ కి మహిషాసురుడికి తాతకైతే ఫైట్ సీన్ ఉంటుంది. అప్పుడే అక్కడ పాడు చేసిన అమ్మాయిలు అయితే వస్తారు. వచ్చి విలన్ అయితే చంపుతాడు. సినిమా ఏంటంటే లోన్ ఫ్రీగా వస్తే ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు. తీసుకుంటే వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. గొడవనైతే చేస్తారు. స్టోరీ అయితే ఓకే, కానీ పొట్టి తాత ఉన్న వాళ్ళే సినిమాని అయితే చూడబుద్ది కాదు. వన్ టైం అయితే చూడొచ్చు. దీనికైతే రేటింగ్ మనం 5కి 1 అయితే ఇస్తున్నాం. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.